ఆ పక్క వ్యక్తికి ఏది ఇష్టమో అని తెలుసుకొని ఇస్తారు. ఎక్కువ స్వీట్ తినే వ్యక్తి అనుకోండి మన స్నేహితుడు, మనం ఏమి ఇవ్వాలి? స్వీట్ ఇవ్వాలి. కారం ఇష్టం ఇష్టపడదు, ఎందుకు? అతనికి ఏది ఇష్టమో ఇస్తే అతను సంతోషిస్తాడు. అంటే ఇచ్చే ముందు మనం తెలుసుకొని ఉండాలి. ఇచ్చినప్పుడు ఏమని, అతనికి ఏది ఇష్టము, నేను ఏది ఇస్తే అతను సంతోషిస్తాడు, నేను ఏది ఇస్తే అతను ఆనందిస్తాడు. అతను ఆనందించాలంటే అతనికి ఇష్టమైనది ఇచ్చినప్పుడే ఆనందిస్తాడు. మీ స్నేహితురాలు ఉన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఆ స్నేహితురాలకి ఏది ఇష్టమో మీరు తెలుసుకొని అప్పుడు ఇస్తారు. హల్లెలూయా. అంటే మనం ఒక వ్యక్తికి ఇచ్చే ముందు ఆ వ్యక్తిని మనం సంతోషపరచాలంటే ఆ వ్యక్తికి ఏది ఇష్టమో తెలుసుకొని మనుషులు ఇవ్వగలిగితే, దేవుడు కూడా ఆయనకి ఒక సంతోషం ఉంది అని మర్చిపోకూడదు. ఆయనని కూడా సంతోషపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అదే ఇవ్వాలి. ఆయన ఇష్టం లేదు నువ్వు బలవంతంగా ఇవ్వకూడదు. మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరు? కయీను అనే వ్యక్తి బైబిల్లో ఉంటాడు. ఒక వ్యక్తి కయీను, హేబెలు, ఒక ఇద్దరు అన్నదమ్ములు మనగా. కయీను, కయీను ఎవరండి? అన్నయ్య. హేబెలు ఎవరు? తమ్ముడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇద్దరు కూడా దేవుడికి ఇస్తారు గిఫ్ట్. ఆకులను అర్పిస్తారు అన్నమాట. అయితే ఏమవుతుంది? అన్నయ్య ఇస్తాడు, తమ్ముడు ఇస్తాడు. కానీ ఒకరంటే దేవుడికి, ఒకరు ఇచ్చినప్పుడు దేవుడికి సంతోషం ఎక్కువ అవుతుంది, ఒకరు చూస్తే దేవుడికి సంతోషం రాదు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి ఏమో దేవుడికి ఇష్టమైనప్పుడు ఇవ్వాలనుకుంటాడు, మరొకడేమో ఎదిరించాలే. హల్లెలూయా. మన దగ్గర ఉండేది మీకు ఒక ఉదాహరణ అప్పుడు ఏమైందో తెలుసా? మీకు ఒక ఉదాహరణ అడుగుతారు. మీ ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? మీకేం కావాలి అని అడుగుతారా? అడుగుతారా? లేకపోతే నేను ఇచ్చింది తాగు అంటారా? ఇప్పుడు చూడండి, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి సంతోషం అవ్వాలంటే ఏమని అడగాలి? ఏం తాగుతారండి? టీ తాగుతారా, జ్యూస్ తాగుతారా అని అడగాలి. అలా కాకుండా కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి తాగాల్సిందే అని ఇచ్చామనుకో, రేజలా ఇంక అడిగితే లేదు, నీ ఇష్టంతో ఒక పని లేదు, నా ఇష్టంతో నాకు పని, నేను ఇచ్చింది నువ్వు తాగాల్సిందే అని ఇస్తే ఆ గెస్ట్ ఏమనుకుంటాడు లోపల? బాబోయ్ ఏది ఎలా ఉన్నారు, ఇంకోసారి తాగింది. రేజలా ఎందుకు రాడు? ఎందుకంటే అతనికి సంతోషం కాలేదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు అతనికి ఆనందం రాలేదు. అంటే ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు మనం సంతోషపరచాలన్న ఆలోచనతో మనం ఏం చేస్తాం? ఏం కావాలని అంటాం తప్ప కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి పట్టి ఎలా ఉంటుంది, ఇదే తాగుతున్నారే, అది వద్దురా బాబు అంటే